నమో నారాయణ 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 లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శివనారాయణ నారాయణ శివనారాయణ నారద హృదయమ కళాపమేన నారద హృదయమ కళాపమేన నారాయణ లగపారాయణ నారాయణ లగపారాయణ నారాయణ శివనారాయణ తండ్రి ఓ బ్రహ్మదేవా అదిగో భూలోకమున ఒక మహర్షి అతి భారమే తోసొట్టాడు తండ్రి. ఆ తపస్సాపే మార్గాన తలపెట్టారు తండ్రి. కుమార నారద ఆపేవడనివి నాకన్నా చిన్నవాడు కైలాసపట్నాన గౌరీ శంకరుడు ఉన్నాడయ్యా. అతని దగ్గరికి వెళ్తే ఏదో ఉపకారం చెప్తాను ఆయన. తండ్రి నమో నారాయణ 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 ఓ శ్రీనివాస అదిగో భూలోకమున ఒక మహర్షి అతి ఘోరమే తోసొట్టాడు తండ్రి. ఆ తపస్సాపే మార్గాన తలపెట్టారు తండ్రి. కుమార నారద ఆపేవడనివి నాకన్నా చిన్నవాడు కైలాసపట్నాన గౌరీ శంకరుడు ఉన్నాడయ్యా. అతని దగ్గరికి వెళ్తే ఏదో ఉపకారం చెప్తాను ఆయన. తండ్రి నమో నారాయణ 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 కైలాస కాపురమ శ్రీశైల సముద్రమ ఓ పరమేశ్వర అదిగో భూలోకమున ఒక మహర్షి అతి భారమే తోసొట్టాడు తండ్రి. ఆ తపస్సాపే మార్గాన తలపెట్టారు తండ్రి. సెలవు తీసుకున్నాడండి. ఈ ముగ్గురు దగ్గర సెలవు తీసుకుని సాగుస్తా ఉన్నారు. వచ్చే సమయమున ఈ యొక్క మహానుభావుడు భృగు మహర్షి శారదా బొట్టుకు వస్తా ఉన్నాడండి. ఎలాగొస్తున్నాడా
వారు చక్కగా మహానవాడు భృగు మహర్షి దగ్గరికి వచ్చి మహరమైన తపస్సులో ఉన్నాడటండి. ఈ యొక్క నారదముని వారి ఏమంటున్నాడు నాయన? ఏమంటున్నాడండి? నమో నారాయణ 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 నమో నారాయణ 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 ఓయి బ్రహ్మర్షి ఓయి మునంద ఓయి బ్రహ్మర్షి ఓయి మునంద ఓయి బ్రహ్మర్షి ఆ యొక్క మహానవాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సులో పట్టి జన్మేసేసి ఉన్నాయ్యా. శివిజ్ఞానం దేవయ్య శివ దగ్గరికి వెళ్ళి నమో వందనాలు యమనింద్ర వందనాలు. ఓ యమనింద్ర నీ పట్ల వచ్చి నీ తపస్సు భంగం చేసిన కాన్వెంట్ అంటావా? ఓ యమనింద్ర ఈ భూలోకంలో కానీ పైన దేవలోకంలో కానీ నీకంత గొప్పవారు లేరని ఎర్ర వీగిపోతున్నాడు ఆయన. ఓ యమనింద్ర నీకంత గొప్పవారు ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. ఓ యమనింద్ర అయితే చెప్తాను అనుకోరాయన. ఓ యమనింద్ర బ్రహ్మలో సరస్వతీ నాథుడు నిన్ను మించిన వారయ్యా. నీకంత గొప్పవారే. ఓ యమనింద్ర నువ్వు చెప్పమంటివి కోపడుతుంటివి నాయన. సత్యమని పలికినచు అయితే చెప్తాను అనుకో నాయన. ఓ యమనింద్ర ఓ యమనింద్ర కైలాస పరమున గౌరీ శంకరుడు నిన్ను మించిన వారయ్యా. ఏదేని ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. శంకరుడు శ్మశానంలో ముక్కు ముసుకు తప్ప చేస్తే ఆ శంకరుడు నీకంత గొప్పవారే. ఓ యమనింద్ర నువ్వు చెప్పమంటివి కోపడుతుంటివి నాయన. సత్యమని పలికినచు అయితే చెప్తాను అనుకో నాయన. ఓ యమనింద్ర ఓ యమనింద్ర ఓ యమనింద్ర వైకుంఠ పరమున నాథుడు నిన్ను మించిన వారయ్యా.
అయ్యి బాబోయ్ హలో హలో ఎవరు స్వామి ఈ గంట గొప్పవారే తిరిగి అలాగే నాయనా నాకు సుఖపడే యోగం పెట్టింది అవును తిరిగిరా నాయనా నాయనా ఎప్పుడైతే మహానుభావుడు అర్ధముని వారు సక్కా సాగిపోయాడు ఈ మహానుభావుడు భృగు మహర్షి ఈ ముగ్గురు శాతమంతులు ఎవరు ప్రజా గుణమంతులు ఎవరు నేనే పరీక్షించొద్దును కదా మహానుభావుడు బ్రహ్ముండే పట్టాలే విడిచిపెట్టి మునింద్రుడు బ్రహ్మపట్నం వెళ్తా ఉన్నాడు బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడా ఈ సాగు పడగల బ్రహ్మ సకల వాడు బ్రహ్మదేవుడా బ్రహ్మ చదువుతా ఉన్నాడట బ్రహ్మ గ్రంథాలు రాస్తా ఉన్నాడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవత అంటున్నాడు వస్తున్నాడు మన బరుడు ఈ మునీంద్రుడు బ్రహ్మపట్నం వచ్చి ఈ మహానుభావుడే బ్రహ్మదేవుడితో ఏమంటున్నాడు గోయిందా బ్రహ్మదేవా నేను వచ్చే కూడా హుషారా లేదయ్యా ఈ కళ్ళుగా వారాలు బ్రహ్మదేవా ఈ భూలోక మందు ఎక్కడ చూసినా ఎందుకు చూసినా కానీ బ్రహ్మదేవా ఆపద వచ్చినప్పుడల్లా నన్నంటి ముడిచావని ఈ మధుర మాట తెచ్చుకుంటారు అయ్య బాబాయ్ వాళ్ళు నిద్రపోయిందటవా గోయిందా ఎప్పుడైతే మహానుభావుడు బ్రహ్మదేవుడు సాపరగారం పిలుస్తాడు మహానుభావుడు బ్రహ్ముండి పట్నాలు కైలాస పట్నాలే పట్నం విడిచిపెట్టి మునింద్రుడు కైలాస పట్నం వెళ్తా ఉన్నాడు లేడి మామిడి పువ్వు వాడు
దండాలు మునుకున్నారు శంకరుడు పార్వతి దేవత అంటున్నాడు దేవిలే ఓ దేవి పార్వతి దేవా అయ్యో సున్నాడు బరబరుడు కైలాసపట్నం గౌరీ శంకర్ దగ్గర మహానుభావుడు గౌరీ శంకర్ దగ్గరికి వచ్చి నేను వచ్చారు కన్నా చూపైనా కళ్ళు చూచి కళ్ళు చూడుకున్నావే నీ కళ్ళు కారణ కప్పుకున్నాయా మట్టు శంకర చేపలు పడుతున్నాను ఈ మూలక మందు ఎక్కడ చూసినా కానీ శంకర నీకు మనసులో పండుదో లింగకారులో పంటో ఈ ఆత్మలింగానికి ఈ మూడు కట్టి నాలుగు కొలుచుకుంటారు ఆవిడేమైనా ఎట్లా ఉంటుంది అలా చూస్తుంది గోయిందా మహానుభావుడు సాప్రాకారం పెడేసి ఈ మహానుభావుడు కైలాసపట్నం విడిచిపెట్టి వైకుంఠపట్నం వెళ్తున్నాడట ఎలాగెళ్తున్నాడా భూమికి పచ్చాలి భూమికి పచ్చాలి భూమికి పచ్చాలి నారాయణ